అసెంబ్లీలో ప్రజల తరపున చర్చించాల్సింది పోయి బాయ్కాట్ చేయడం సిగ్గుచేటన్నారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. పైగా ప్రివిలేజెస్ మోషన్ అంటూ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. సభలో మాట్లాడడానికి ప్రజా సమస్యలే లేవన్నట్లు ప్రవర్తిస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఈ రోజు అసెంబ్లీలో ఒక వైపు వాడి వేడి చర్చలు జరుగుతుంటే మరొక వైపు బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు. మరొక వైపు స్పీకర్ని కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి ఫినాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్కతో పాటు ప్రభుత్వం మీద ప్రివిలేజ్ మోషన్ వేయాలంటూ కూడా చెప్పారు. దీనిపైన ఏమంటారో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కాంగ్రెస్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. ఏంటి ఈ రోజు మీ పైన ప్రివిలేజ్ మోషన్ వేయాలి అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పారు, ఎలా చూస్తారు? హేమ గారు నమస్కారం, బిగ్ టీవీకి నమస్కారం. ఇంతకుముందు చెప్పాను, నేను ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్యలో మీరు ఒక వారధిలాగా దేనైనా సాధించగలిగే శక్తి మీడియాకు ఉంది. ఈరోజు మేము 12 నెలలు గడిచిపోయింది, 13 నెలలు మేము పడ్డాము. ఈ 13 నెలల్లో పరిపూర్ణంగా మేము చేసే ప్రతి పనిని కూడా బహిర్గతంగా ప్రజలకందరికీ అర్థమయ్యే విధంగా చేసి చూపిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల్లో నేనే దాదాపు రాజకీయాల్లో ఉన్న గతం కౌన్సిలర్ కావచ్చు ఈరోజు ఎమ్మెల్యే వరకు వచ్చిన 30 ఏళ్ళ రాజకీయాల్లో 10 సంవత్సరాల్లో మేము ఏదైనా అడుగుదామంటే హౌస్ అరెస్టులు ఉంటుండే, ఏమైనా చెబుదామంటే మాట్లాడే పరిస్థితి లేకుండే, మీడియా వాళ్ళు ఇట్లా మాకు మైకపట్టాలంటే కూడా ఒత్తిపట్టేటువంటి పరిస్థితి చూసినాం. అటువంటి స్థాయికి స్వచ్ఛమైన స్వేచ్ఛ గాలులు పీల్చుకుంటున్నాం. మేము చేస్తున్న ప్రతి పనిని కూడా పరిపూర్ణంగా మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. అసెంబ్లీకి ఎందుకు వచ్చాము ఈరోజు? మేము కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేను. అసెంబ్లీలో కూడా ప్రతిపక్షంలో ఒక 5 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు, మా దగ్గర మంత్రులు అందరూ కూడా స్పష్టంగా సమయాన్ని ఇచ్చి అడుగుతున్న మీ ప్రతి ప్రశ్నకు జవాబు చెబుతుంటే కూడా ఆ చెప్పిన జవాబులో ప్రజలలో మంచి పేరు వస్తుందని, లేదా తాము చేయలేని పని మేము చేస్తున్నామని ఒక అక్కసుతో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప మీరు అంతా కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఏవైతే లెక్కలు ఉన్నాయో వాటి గారడీ చేస్తున్నారు. ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని తీసుకొని వెళ్తున్నారని హరీష్ రావు చాలా గట్టిగా కౌంటర్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? మీ దగ్గర ఉంది కదా మా ఆయుధం, నా కాన్స్టిట్యున్సీ గురించే మాట్లాడదాం. 341 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. నేను మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. అది నా అకౌంట్లో రైతు అకౌంట్కి పోయింది. ఇది నిజం కాదా? 500 సిలిండర్లు ఎన్ని ఇచ్చాను నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అది నిజం కాదా? 200 యూనిట్ కరెంటు ఫ్రీ కట్టిస్తున్నాము, అది నిజం కాదా? ఫ్రీ బస్ ఎక్కుతూ ఉన్నారు, అది నిజం కాదా? ఏది నిజం కాదు. ఇంకా తప్పుడు అంకెలు ఇంకా ఏం చెబుతాం మేము? ఇంకా ఏం చెప్పడానికి ఏముంది? ఎస్, ఇంకా ఒక 9,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది, అది కూడా ఒప్పుకుంటున్నాం కదా. మాకు ఇచ్చే సమయం మీరు 13 నెలలు. ఈ 13 నెలల్లో అప్పుడప్పుడే కావాలంటే సాధ్యమయ్యే పనులు ఉంటాయమ్మా, కాదు కదా. కాబట్టి దయచేసి మేము నేర్చుకోవాలనుకుంటున్నాం. మా ప్రజలకు మేము హామీలు ఇచ్చి మేము నిలబెట్టుకొని ప్రజల మధ్యలో మంచి పేరు తెచ్చుకోవాలి, చేసి చూపించాలి. ఏ విధంగానైనా సరే అసెంబ్లీకి రావడం అనేది మా జీవితం కళ. వచ్చినాం ఈరోజు మా ప్రాంతంలో అభివృద్ధి వెనుకబాటుతనాన్ని గురించి చెప్పండి. మీరేమో కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం కల కొత్తగా వచ్చామంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం అసెంబ్లీలో చర్చ జరపకుండా బైకౌట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అది కూడా సీనియర్ ఎమ్మెల్యేలు, ఎన్నో 2-3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. మా 2-3 సార్లు కాదు, 5-5 సార్లు. హరీష్ రావు గారు 5 సార్లు గెలిచారు ఎమ్మెల్యే. 5 సార్లు గెలిచిన వాళ్ళు 10 సంవత్సరాల్లో మేము చేయని పని వాళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ మేమే అధికారం కోసం చేద్దామని అనుకున్నారో తెలియదు. కానీ అధికారం మార్పిడి జరిగిన తర్వాత అరే మేము 10 ఏళ్ళలో చేయలేని పని వీళ్ళు 1 సంవత్సరం చేస్తూ ఉన్నారు కదా. ఈ విధంగా ప్రజలకు బయటికి పోతూ ఉంది. వాళ్ళ మంచి పేరు వస్తే మా అస్తిత్వానికే ఇబ్బంది అవుతుందని చెప్పేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కనిపిస్తలేదు. అది మీకు కూడా అర్థమైంది. మా నోటితో చెప్పాలనుకుంటే చెప్తున్నాం స్పష్టంగా వినండి, చెబుతాం, లేదా మీరు చెప్పండి వింటాం. ఈ రెండింటి మధ్యలో మాలాంటి వారు చాలా నేర్చుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా అంకెలతో సంఖ్యలతో స్టాటిస్టిక్స్తో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇంకా దాదాపు 4 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఇచ్చిన హామీల్ని ఇదివరకే దాదాపు 70-80% హామీలు నెరవేర్చినాం. ఇంకా నెరవేర్చాల్సినవి ఉన్నాయి. తెలంగాణ వెనుకబాటుతనానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మీరు చేసినారు. మేము దాన్ని పూర్తి స్థాయిలో చేయాలనుకుంటున్నాం. చివరిగా రైతుల గురించి మాట్లాడండి, లగచర్ల ఘటన గురించి మాట్లాడండి అని చెప్తున్నారు. మరి నెక్స్ట్ దీని గురించి మాట్లాడబోతున్నారు, ఏం జరగబోతుంది? లగచర్ల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఏం జరిగింది స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ఏం జరిగింది అక్కడ, ఎందుకు ఆ విధంగా ఉసిగొల్పారు, లేకుంటే ఏం జరిగింది, ఎందుకు ఆ విధంగా అధికారుల మీద రైతులు తిరగబడడానికి నిజంగా వాళ్ళే కారణమా లేకుంటే మ్యానిపులేటా అని చెప్పేసి స్పష్టంగా దాని కేసు నడుస్తూ ఉంది. కాబట్టి ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మాట్లాడితే మంచిది అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ పరిస్థితి మొత్తానికి అంకెల గారడీ కాదు, మాటల గారడీ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. ఒకవైపు ప్రజల తరపున అసెంబ్లీలో వచ్చి పోరాటం చేయాల్సినటువంటి బీఆర్ఎస్ నేతలు మాత్రం బైకౌట్ చేస్తూ నిరసనలు తెలపడం మాత్రం చాలా సిగ్గుచేటు అంటూ అయితే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో హేమ, బిగ్ టీవీ.